పాకిస్తాన్ పీఓకేలోని ఉగ్రవాద స్థావరాలపై భారత్ దాడులు చేసిన ఒక రోజు తరువాత జమ్మూలోని అనేక ప్రదేశాలపై కీలకమైన ఎయిర్ స్ట్రిప్తో సహా పాకిస్తాన్ ఫిరంగి కాల్పులు, డ్రోన్ క్షిపణి దాడులకు ప్రారంభించింది. భద్రతా సంస్థల ప్రకారం పాకిస్తాన్ నుండి 8 క్షిపణులు ప్రయోగించబడ్డాయి. అన్నింటినీ S-400 వైమానిక రక్షణ వ్యవస్థ విజయవంతంగా అడ్డుకుంది. 5 భారతీయ యుద్ధ విమానాలను కూల్చివేసినట్లు పాకిస్తాన్ చేసిన వాదనలు విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ గురువారం తోసిపుచ్చారు. విస్తృతమైన బ్రీఫింగ్లో మిస్రీ మాట్లాడుతూ, ఇది పుట్టిన వెంటనే అబద్ధాలు చెప్పడం ప్రారంభించిన దేశం. 1947లో పాకిస్తాన్ సైన్యం జమ్మూ మరియు కాశ్మీర్ను క్లెయిమ్ చేసినప్పుడు వారు యాదృచ్ఛిక వ్యక్తి కాదు, ఐక్యరాజ్య సమితికి దానితో మాకు సంబంధం లేదని అబద్ధం చెప్పారు. కాబట్టి ఈ ప్రయాణం 75 సంవత్సరాల క్రితం ప్రారంభమైంది అన్నారు. సరిహద్దు ఉగ్రవాదానికి పాకిస్తాన్ నిరంతరం మద్దతు ఇస్తున్నందుకు భారతదేశం దానిపై విరుచుకుపడింది. భారత నిఘా సంస్థలు ఉగ్రవాదులుగా గుర్తించిన 3 వ్యక్తులకు రాష్ట్ర అంత్యక్రియలు చేపట్టాలని సూచించింది. మా విషయానికి వస్తే ఈ కేంద్రాల్లో హతమైన వ్యక్తులు ఉగ్రవాదులకు రాష్ట్ర అంత్యక్రియలు ఇవ్వడం పాకిస్తాన్లో ఒక ఆచారం కావచ్చు, కానీ అది మాకు పెద్దగా అర్థం కావడం లేదు. లోయలో జరిగిన ఘోరమైన ఉగ్రవాద దాడికి సరిహద్దు దాటి సంబంధాలు ఉన్నందున భారతదేశం బుధవారం అంటే మే 7న తెల్లవారుజామున పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లోని 9 ఉగ్రవాద లక్ష్యాలపై ఆపరేషన్ సింధూర్ కింద ఖచ్చితమైన దాడులను ప్రారంభించింది. భారత దాడుల తరువాత పాకిస్తాన్ బుధవారం జమ్మూ అండ్ కాశ్మీర్లోని పూంచ్ జిల్లాలో భారీ షెల్లింగ్కు దిగింది. 12 మంది వరకు మరణించారు, 50 మందికి పైగా గాయపడ్డారు. జైష్-ఏ-మొహమ్మద్ చీఫ్ మౌలానా మసూద్ అజార్ కుటుంబానికి చెందిన 10 మంది సభ్యులు, అతని స్నేహితులు 4 బహవల్పూర్లోని ఆ సంస్థ ప్రధాన కార్యాలయంపై భారతదేశంపై జరిపిన దాడిలో మరణించారు. నేపాలీ జాతీయుడితో సహా 26 మంది పౌరులు ప్రాణాలను బలిగొన్న పహల్గామ్ దాడి తరువాత భారతదేశం ఉగ్రవాద నిరోధ వ్యూహంలో ఈ ఆపరేషన్ గణనీయమైన పెరుగుదలను సూచిస్తుంది. నియంత్రణ రేఖ LOC వెంబడి పనిచేస్తున్న ఉగ్రవాద గ్రూపులు ఉపయోగించే లాంచ్ ప్యాడ్లు, శిబిరాలను కూల్చివేయడమే లక్ష్యంగా భారత ఆర్మీ వర్గాలు పనిచేస్తున్నాయి. ఇటువంటి మరిన్ని సమాచారాల కోసం సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి.